హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నాకు చాలా ఇష్టమైన పచ్చడి చేయబోతున్నానండి. ఇది చాలా బాగుంటుంది. అన్నం వద్దు అనుకున్న వాళ్ళు కూడా ఒక ముద్ద ఎక్స్ట్రానే తింటారు. ఈ పచ్చడి మా అమ్మ, మా అక్క ఇంకా బాగా చేస్తారండి. నేను నేర్చుకున్నాను వాళ్ళ దగ్గర నుంచే. ఇది చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నేను ఎప్పుడు వెళ్ళినా ఈ పచ్చడి చేపించుకొని తింటానండి. దీనికోసం మిర్చి, బెండకాయ, టమాటాని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ వెన్న కానీ నూనె కానీ వేసుకొని టమాటా, పచ్చిమిర్చి, బెండకాయ వేసి కొంచెం వాటర్ పోసి ఉడికించుకోవాలండి. మొత్తం ఉడికించుకోకుండా కొంచెం ఉడికాక చింతపండు వేయాలి. చింతపండు వేసి మళ్ళీ మూత పెట్టి ఉడికించుకోవాలండి. దీనికోసం రోలు లేకపోయినా కానీ మనం రోడ్ స్టైల్లో మంచిగా చేసుకోవచ్చు. అది చూపించబోతున్నాను ఇప్పుడు. మూత ఓపెన్ చేశాక కొంచెం వాటర్ ఉంటే ఇట్లా కలపండి. కలిపేసి మళ్ళీ వాటర్ పోయే వరకు ఉంచాలండి. వాటర్ ఉండకుండా మగ్గించేసుకోవాలి. మగ్గించుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇది కొంచెం చల్లారాలి. చల్లారే లోపల ఒక ఆనియన్ కట్ చేసుకోండి. ఈ పచ్చడి మిక్సీ జార్లో వేస్తే అంత టేస్టీగా ఉండదు. అందుకోసం అనేసి రోలు ఉంటే రోట్లో వేసుకోండి, లేకపోతే ఇలా కొంచెం సాల్ట్ వేసి ఒక పప్పు గుత్తి తీసుకోండి. పప్పు గుత్తి తీసుకొని ఒక్కలొక్కలుగా దంచాలండి, మెత్తగా దంచకూడదు. 2 వెల్లుల్లిపాయ కూడా వేసుకోండి. వెల్లుల్లిపాయ వేసి ఇలాగా నేను చూపించిన విధంగా దంచుకోండి. తర్వాత ఆనియన్స్ కూడా వేసి ఆనియన్స్ కూడా కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోండి. ఆనియన్స్ కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. Please like and subscribe my channel. Thank you so much.